పార్ట్ 1లో మనం ఇదంతా ఎలా సిస్టమ్ అరేంజ్ చేసాము అనేది చూసాం కదండీ. ఇప్పుడు పార్ట్ 2లో ఇందులో ఏ న్యూట్రిషన్స్ అయితే ఈ వాటర్‌లో వేసి మనం ప్లాంట్స్ అయితే పెడతామో అదంతా అయితే చూపిస్తాను. ప్లాంట్స్ ఎలా పెట్టాలి దీంట్లో అనేది కూడా చూపిస్తాను. న్యూట్రిషన్స్, లిక్విడ్స్ ఏమేమి వాడాలి వాటర్‌లో అనేది కూడా మొత్తం అయితే చెప్తానన్నమాట. సో ఇవేనండి న్యూట్రియంట్స్. పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి అన్నమాట. సో వీటి మీద ఏంటంటే మెజర్మెంటు ఎంతకెంత వాడాలి అనేది ఉంటుంది. ఇది మనం కిడ్స్‌కి సిరప్స్ ఏస్తాం కదా! ఆ క్యాప్స్ అయితే ఇస్తారండి. 1 లీటర్‌కి 4 ఎంఎల్ అయితే ఈ న్యూట్రియంట్స్ ఇవ్వాలన్నమాట. పార్ట్ ఏ అలానే కలపాలి. పార్ట్ బి కూడా అలానే కలపాలి. సో నేనైతే 10 లీటర్స్ బకెట్ అయితే తీసుకున్నాను కాబట్టి లీటర్‌కొచ్చి 4 ఎంఎల్ అనమాట. సో దాని ప్రకారం ఆ కౌంట్‌తో మనమైతే మెజర్మెంట్ చూసుకొని కలపాలి. పార్ట్ ఏ అలానే కలపాలి. పార్ట్ బి న్యూట్రియంట్స్ కూడా అలానే కలపాలన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, దీని మీద ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. 1 లీటర్‌కొచ్చి 4 ఎంఎల్ అయితే వాడాలన్నమాట. సో ఇప్పుడు పార్ట్ ఏ అయితే నేను యాడ్ చేసేసాను, అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ బి అనమాట. సో దీని మీద కూడా మీకు ఎంత వాడాలి అనేది ఇక్కడైతే ఇస్తాడనమాట రూల్ అనేది. సో ఇప్పుడు పార్ట్ బి కూడా యాడ్ చేద్దాము. సేమ్ పార్ట్ ఏ ఎంతైతే యాడ్ చేసామో, ఎంత 4 ఎంఎల్ అయితే యాడ్ చేసామో, పార్ట్ బి కూడా అంతే న్యూట్రియంట్ ఎంఎల్ అయితే యాడ్ చేస్తామన్నమాట. సో 2 ఈక్వల్‌గా అయితే కలిపేసాను. నేను ఇందులో 1 లీటర్ అయితే తీసుకున్నాను. రిమైనింగ్ 9 లీటర్స్ అయితే బకెట్‌లో అయితే ఉన్నాయన్నమాట. మన సిస్టమ్ మొత్తం పెట్టాం కదా! సో ఈ బకెట్‌లో అయితే ఈ 1 లీటర్ అయితే యాడ్ చేసేస్తున్నానన్నమాట. సబ్మెర్సివ్ సిస్టమ్ మొత్తం ఇక్కడే ఉంది కదా! మనది ఇన్‌లెట్, అవుట్‌లెట్ 2 ఇక్కడే వస్తాయన్నమాట. సో వాటరు. సో ఇది మొత్తం పార్ట్ 1లో అయితే ఉంది. ఎలా చేశాను అనేది ఎవరన్నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 కూడా ఉంది. సో అదైతే చూడండన్నమాట ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఏదైనా ఒక స్టిక్ తీసుకొని మొత్తం వాటర్ అంతా మిక్స్ అయితే చేసేద్దాం. ఇది వచ్చేసి టీడీఎస్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదేంటంటే వాటర్ సాంద్రతను తెలుసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇక్కడ షిఫ్ట్ ఉంటుంది అండ్ హోల్డ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ దీన్నైతే ఇలా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్నైతే స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే ఇది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఆఫ్టర్ దీన్ని ఇందులో పెట్టేసి వాటర్లో పెట్టేసి మనం హోల్డ్ బటన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ఈ మార్క్ వాటికి పెట్టాలి. ఇప్పుడు మనం హోల్డ్ బటన్ అయితే పట్టుకోవాలి. ఎంత ఉంది రీడింగ్? 1320 అనమాట. 1400 నుంచి 1700 దాకా ఉండొచ్చు పీపీఎం ఈ ఏంటికి టమాటాల్స్కి. ఓన్లీ మనం ఇప్పుడు ఏది పెట్టుకోవాలి, ఇప్పుడు మనం పెడుతుంది టమోటా కదా. సో టమోటాకి 1300 నుండి స్టార్ట్ అయితే సో బాగా సక్సెస్ అవుతుంది అనమాట. న్యూట్రియంట్స్ ప్లాంట్కి ఏంటంటే బాగా వస్తాయి. సో మనకి ఇప్పుడైతే ఇది 1320 చూపిస్తుంది. 1300 ఉంటే టమోటో ప్లాంట్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ లిడ్ని అయితే ఇంకా ఈ విధంగా అయితే క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలి. మనం క్లోజ్ చేసుకొని దీనిపైకి రండి, దీన్ని పెట్టేసి పెట్టి దాన్ని అటాచ్ చేసేసి దీన్ని అయితే దీనికి అటాచ్ చేసేసుకోవాలి. మనం దీని కింద అటాచ్ చేసేసుకొని దీన్ని అయితే కింద కనాలి. సో ఇదన్నమాట. దీన్ని అయితే ఈ విధంగా లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. దీనికైతే పెట్టేసేయాలి ఈ విధంగా. సో ఇక్కడ ఈ పైప్ ఉంది కదా, ఇది వాటర్ అన్నమాట, ఇన్లెట్ వాటర్. సో దీన్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. సో సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్లాంట్స్ అనేవి పెట్టేసుకున్నాము. సో ఇది మొత్తం ఫస్ట్ ఏంటంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ని ఇలా అయితే అరేంజ్ చేసుకో. ఈ విధంగా మేమైతే హారిజాంటల్లో పెట్టేసాము ఈ విధంగా. సో కంప్లీట్గా సిస్టమ్ అయితే
కంప్లీట్ అయింది పెట్టడము. ఇప్పుడు ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాము. ఫస్ట్ మనం ప్లాంట్ పెట్టడానికి ఈ విధంగా నెట్ పాట్ అయితే తీసుకోవాలి అన్నమాట. కప్స్ లాంటివి ఇవి. ఇదేంటంటే ఈపీఎఫ్ ఫోమ్ అన్నమాట. సో ఇది సపోర్టివ్, మన ప్లాంట్ పడిపోకుండా సపోర్టివ్గా ఉండడానికి హెడ్ పార్ట్లు అయితే పెడతాము. ఇది ఎలా పెట్టాలి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తానండి. ఈ ఫోమ్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది. సో దానికి పైన ఎంతైతే పడుతుందో అంత మెజర్మెంట్తో అయితే ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఈ ఫోమ్స్. సో నేనైతే మ్యాక్సిమం ఆ హారిజెంటల్లో నాకైతే 30 ప్లాంట్స్, నియర్లీ 30 ప్లాంట్స్ అయితే పడతాయండి. సో నేనైతే ఇప్పుడు 30 ఫోమ్స్ అయితే ఇవి సర్కిల్ వైజ్గా కట్ చేసుకోవాలి అన్నమాట. సో ఈ ఫోమ్స్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. దీనికి ఇలా కాటన్ థ్రెడ్ కూడా ఒకటి కావాలండి. ఎందుకంటే మనం హైడ్రోఫోనిక్ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు మనం సిస్టమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ థ్రెడ్ నుండి వాటర్ అయితే సప్లై అవుతుందన్నమాట. సో ఇది కాటన్ థ్రెడ్ అన్నమాట, రోపు. సో దానికోసం ఇది సపోర్టివ్గా ఈ నెట్ పాట్లో అయితే దీన్ని ఉంచుతామన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్లాంట్ పెట్టినప్పుడు రూట్ సిస్టమ్ దగ్గర ఇది నాక్ అయితే వేస్తామన్నమాట. ఈ ముడి నుండి అక్కడ కొంచెం వెట్గా తేమగా ఉండి త్వరగా రూట్స్ ఆరిపోకుండా ఉండడానికి ఇదైతే హెల్ప్ చేసిద్ది అన్నమాట. సో ఈ విధంగా ఈ కాటన్ థ్రెడ్ని అయితే ఈ నెట్ పాట్లోకి అరేంజ్ చేసుకోవాలి మనం. ఇక్కడైతే బోత్ ఆఫ్ 2 సైడ్స్ ఏంటంటే ఇలా ముడిలాగా వేసేస్తామన్నమాట. ఇది బయటికి రాకుండా బోత్ సైడ్స్ వేయాలండి. సో ఇలా వేసేసుకుంటాం అన్నమాట. 2 సైడ్స్, సెకండ్ సైడ్ కూడా వేసుకోవాలి మనము. సో ఇలా అయితే నెట్ పాట్స్ అయితే రెడీ చేసుకోవాలండి. నేను మొత్తం 30 అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ అవేనమాట. వీటి మొత్తం ఇంకా అలానే మనం ప్లాంట్స్ అయితే మొత్తం పెట్టుకొని వీటన్నిటిలో కప్స్లో దాంట్లో పెట్టేసుకోవడమేనమాట. సో ఇది టమోటో నార అయితే ఇదంతా తీసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హోల్స్లో పెట్టాలంటే ఇదైతే యూజ్ చేయాలన్నమాట మనం. సో ఇది ఎలా, ఈ థ్రెడ్ ఏంటి ఎలా పెట్టాము అనేదంతా వీడియోలో చూపించాం కదా. సో ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. ఈ థర్మోకోల్స్కి వచ్చేసి ఇలా హోల్స్ అయితే పెట్టాలి మనం. ఇప్పుడు ఈ ప్లాంట్, ఈ టమోటో ప్లాంట్, దీనికైతే సాయిల్ అస్సలు ఉండొద్దండి. ఓన్లీ రూట్ సిస్టమే ఉండాలి కనపడుతూ. సాయిల్ అయితే అస్సలు పెట్టము. సో దీన్ని ఇలా ఈ ప్లాంట్లోకి అయితే ఇట్లా పెట్టేసుకోవాలి దీంట్లో నుంచి దీన్ని. సో ఇంకా ఇలా అయితే ప్లాంట్ అయితే ఇందులో పెట్టుకోవాలి మనం.
ఇక అన్ని ప్లాంట్స్ అలానే పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంకా ఈ పద్ధతిలోనే పెట్టేయాలి. సో నేను మొత్తం పెట్టేసి చూపిస్తాను అన్నమాట. సో ఇది వచ్చేసి క్యూబో స్మార్ట్ ప్లగ్ అండి. ఇదేంటంటే మనకి మనం అరేంజ్ చేసాం కదా సబ్మెర్సివ్ పంపు. సో అదేంటంటే ఆటోమేటిక్గా మార్నింగు దీనివల్ల ఈ ప్లగ్ అయితే పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే మార్నింగ్ 6 AM ఆన్ అయితే మళ్ళీ ఈ నైట్ 10 PM ఆటోమేటిక్గా అది షట్ డౌన్ అవుతుందన్నమాట. సో మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది 10కి షెడ్యూల్ అనమాట. నైట్ 10కి అదే ఆగిపోతుందన్నమాట. సో ఇదేంటంటే మనకి ఆన్లైన్లో కూడా దీని యాప్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే ఇప్పుడు మనం క్యాంప్స్ అయితే ఎలా మనం మొబైల్లో చూసుకుంటామో సో అలాగే దీన్ని కూడా అయితే రన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ క్యూబో దానివల్ల. సో ఇది వచ్చేసి హీరో గ్రూప్ వాళ్ళ బ్రాండ్ అండి. ఎవరికైనా కావాలంటే లింక్ నేను దీంట్లో వాడే ప్రతి ఒక్క ఐటెం లింక్ ఎవరైనా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో చూడండి స్విచ్ ఆన్ చేసాం కదా వాటర్ ఎలా ఫ్లో వెళ్ళిపోతుందో. ఇదేంటంటే మార్నింగ్ 6 AM స్టార్ట్ అయితే నైట్ 10 PM ఆటోమేటిక్గా ఇదే షట్ డౌన్ అవుతుంది. మళ్ళీ రీషెడ్యూల్ మార్నింగ్ అదే చేసుకుంటుంది అన్నమాట. మనం ఇంకా దీన్ని ఏంటంటే ఇక్కడ సబ్మెర్సివ్ మోటార్లో ఆ బకెట్లో ఎప్పుడు 10 లీటర్స్ వాటర్ ఉండేలాగా మనం అది చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మనం న్యూగా వాటర్ యాడ్ చేసినప్పుడల్లా ఈ పార్ట్ ఏ పార్ట్ బి న్యూట్రియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అది అయితే డ్యామ్ షూర్ అండి. అది కంపల్సరీ. మనం న్యూలీగా వాటర్ యాడ్ చేస్తున్నప్పుడల్లా న్యూట్రియంట్స్ అయితే యాడ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా అయితే ప్లాంట్స్ అయితే మొత్తం అయితే పెట్టేసామండి. వన్ సైడ్ హారిజాంటల్ అయితే అయిపోయింది. సో సెకండ్ సైడ్ కూడా మొత్తం అయితే పెట్టాలి. సో అవి కూడా అయితే మొత్తం పెట్టేస్తామన్నమాట. సో ఫైనల్గా హైడ్రోఫోనిక్ సిస్టము వితౌట్ సాయిల్ అండి. సో మొత్తం అయితే ప్లాంట్స్ అయితే పెట్టేశాము. సో ఈ సిస్టము ఎవరికి నచ్చింది, ఎలా ఉంది వితౌట్ సాయిలు ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అయితే మంచిగా చెక్ చేసుకోవాలి. అప్పుడు దాకా ఏం వాటర్ అయితే అయిపోవన్నమాట. చాలా 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 అప్డేటెడ్ వీడియో అండి ఇది. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.